సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాద స్థలిని పరిశీలించింది విచారణ కమిటీ. కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటు సభ్యులు ఘటనా స్థలిని పరిశీలించారు, ప్రమాదంపై ఆరా తీశారు. కంపెనీ ప్రతినిధులు అధికారులను అడిగి సమాచారం సేకరించారు. ప్రమాదానికి కారణాలు, కంపెనీలో కార్మికుల భద్రతపై అధ్యయనం చేయనున్నారు. నెల రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. భవిష్యత్తులో ఫార్మా, కెమికల్ కంపెనీలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాద స్థలిని పరిశీలించింది విచారణ కమిటీ. కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటు సభ్యులు ఘటనా స్థలిని పరిశీలించారు, ప్రమాదంపై ఆరా తీశారు. కంపెనీ ప్రతినిధులు అధికారులను అడిగి సమాచారం సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు, కంపెనీలో కార్మికుల భద్రతపై అధ్యయనం చేయనున్నారు. నెల రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. భవిష్యత్తులో ఫార్మా, కెమికల్ కంపెనీలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాద స్థలిని విచారణ కమిటీ పరిశీలించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కొద్దిసేపటి క్రితమే సిగాచి సంఘటన స్థలానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ రావడం జరిగింది. వాళ్ళు కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రస్తుతం వాళ్ళు లోపల సంఘటన స్థలంలో ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని ముందుగా ఈ సంఘటనకు సంబంధించిన దాంట్లో సమగ్ర విచారణ జరపాలని వాళ్ళకు చెప్పింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన దానిపై ఇండస్ట్రియల్ డైరెక్టర్ ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన, కెమికల్ టెక్నాలజీకి సంబంధించిన శాస్త్రవేత్త చైర్మన్గా ఉన్నారు వెంకటేశ్వరరావు. ఆయన తర్వాత సభ్యులుగా మరొక 3 ఉన్నారు. వీళ్ళు 4 కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించిన దానితో పాటుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఫార్మాతో పాటు కెమికల్ కంపెనీలు ఉన్నాయి. గతంలో కూడా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, మిగతా ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కెమికల్ ఫ్యాక్టరీలు పేలుడు జరగడం, ప్రాణాలు కోల్పోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలతో పాటు కంపెనీలు ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న దానికి సంబంధించి ఒక రిపోర్ట్ని తయారు చేస్తుంది ఈ కమిటీ. ఆ రిపోర్టుని ప్రభుత్వానికి నెల రోజుల లోపల సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్టుని ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఈ కంపెనీ దగ్గరికి ఇప్పటి వరకు దాదాపు 10 మందికి పైగా కూడా బాధితులకు సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో బాధితులందరూ కూడా వరుసగా ఉదయం నుండి ఇటు కంపెనీ దగ్గరికి, అంటే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ దగ్గరికి, అలాగే పటాన్ చెరువులోని ప్రభుత్వ మార్చరీ దగ్గరికి వాళ్ళు కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఆ 10 మందికి సంబంధించిన ఆచూకీ లభించలేదు. మరొక వైపు ఈ ఫ్యాక్టరీలో కూలిపోయిన పేలుడు జరిగిన ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం నుండి శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వెళ్ళి ఒక ఖాళీ ప్లేస్లో వాటిని డంప్ చేసి అక్కడ కొన్నిటిని వెతుకుతూ ఉన్నారు. హైడ్రాకి సంబంధించిన సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది, అలాగే ఫైర్, వీళ్ళందరూ కూడా ఉదయం నుండి కూడా అక్కడ ఆ శిథిలాల్లో ఎక్కడైతే ఓపెన్ గ్రౌండ్లో పెట్టారో అక్కడ వాళ్ళు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు పలు షూస్, అంటే కార్మికులు ఎవరైతే షూస్ వేసుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి, అలాగే ఫోటోలు, ఐడి కార్డులు, పాన్ కార్డు ఇలాంటివి కొన్ని లభించాయి. వాటిని అన్నింటిని కూడా ప్రస్తుతం అక్కడ పెట్టారు. వాటిని ఎవరైతే బాధితులు 10 మంది కనిపించలేదని చెప్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించనున్నారు. ఒకవేళ వాళ్ళకి సంబంధించిన
ఆచూకీ కనుక వాళ్ళు గుర్తుపడితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు 18 డెడ్ బాడీలు ఇచ్చారు, ఇంకా 20కి పైగా కూడా డెడ్ బాడీలు ఇవ్వాల్సి ఉంది. ఈ 20కి సంబంధించిన మృతదేహాలు కూడా డిఎన్ఏ రిపోర్ట్ పైనే ఆధారపడి ఉంది. ఆ డిఎన్ఏ రిపోర్టు వస్తేనే కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారు. అది కూడా మరొక 24 గంటల పాటు సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది డిఎన్ఏ రిపోర్ట్ రావడానికి. ఒకవైపు ఇది మృతదేహాలకు సంబంధించిన అంశం అయితే, మరొక వైపు కమిటీ మాత్రం దాదాపు అరగంటకు పైగా కూడా సంఘటన స్థలంలోనే ఉంది. ఇంకా గంటకు పైగా కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం చెక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని కూడా విచారించబోతున్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. శ్రావణ్. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.